కూడికొచ్చిన బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి అన్నగారికి, అలాగే సహోదరి, మరి మరి విదేశాల్లో ఉన్న మరి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మరి సుఖం గారి కుటుంబాల కొరకు, మరి మీ అందరి బంధువుల కొరకు మరి ఇంత అవకాశం ఇచ్చిన ప్రభు పేరట మీరందరికీ శుభాలు తెలియజేస్తున్నాను, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రేమను బట్టి, విశ్వాసం బట్టి మరి చూడాలి, మీకోసం ప్రార్థించాలని ఆశతో ఆసక్తితో ఇక్కడికి వచ్చి దేవుడి పక్షముగా ప్రయాణం అంతట్లో తోడుగుండి మరి ప్రతి ఇంటికి సహవాసం చేయాలి. సహవాసం అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన. ఎక్కడ ఏ ఇంటిని మన సహవాసం ప్రార్థిస్తున్నామో ఏకతడగా ఆనాడు అప్రస్తు కార్యములు కూడా మరి ఇంటింటికి వెళ్ళి రొట్టె విరుట, మరి ప్రార్థించుట, సహవాసముతో అనేక బిడ్డలు కూడా ఆశ్రయించుకున్నారు. మనము కూడా పొందాలి. దేవుని ఇష్టలుగా ఆశ్చర్య కావాలి. దేవుని ఇష్టలు ఏం చేస్తారండి? ప్రేమతో పిలిపించి మరి ప్రార్థన పూర్వకంగా కోరుతూ ఉంటారు. అలాగే మనము కూడా దేవుని విశ్వాసంగా పొందే ఉండాలి. మరి ఎంత అవకాశం ఇచ్చినా మరి మీ బంధువులకి, మీ కుటుంబ సభ్యులకు కూడా మరి అలాగే ప్రతి ఒక్కరికి సహాయము మరి మీ అందరి కొరకు దేవుని కృప ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా ప్రభు పేరట మీరు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. ఇంత అవకాశం ఇచ్చిన ప్రభువా నాయన, మాకు నాయన నీకు నీ వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. కుటుంబ కొరకు, బిడ్డల కొరకు, అలాగే ప్రభువా కూతురు అల్లుల కొరకు, కొడుకుల కొరకు, భార్యల కొరకు, భర్తల కొరకు నాయన, విదేశాలు ప్రదేశాలు ఉన్న బంధువులు, తోబుట్ల కొరకు అందరి కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా నీ ఆశీస్సులు దయచండి. ఇంత అవకాశం ఇచ్చిన ప్రభువా నాయన నీకు వందనాలయ్యా. ప్రేమించు. ఇలా కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. కుటుంబంలో ప్రభు ప్రతి విధానాలు బట్టి ప్రతి పరిష్కార జవాబు సమాధానం కలిగినట్లుగా ధరింపు చేసి సాక్ష్య వాడుకమని సహాయం తెచ్చి ఆదరించి ప్రేమించని కృపలో నడిపించే గొప్ప శక్తి, ఐక్యతగా నడిపించే సహాయం దయచమని ఆశ్రయించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రియమిత్రులారా, సహోదరులారా, మన దేవునికి ఇష్టములుగా ఉండేవారంట. దేవునికి ఇష్టంగా ఉండేవారు ఆశీర్వాదం పొందుతాడు. మన దేవునికి ఇష్టంగా పిలుస్తారు. ఇష్టమున్న ఎక్కడ ఉంటుందండి? దేవుని ప్రేమతో మాకు ప్రార్థన కావాలని ఇష్టముగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆశ్రయించి పొందుతారంట. మరి ఇక్కడ మాట ఉందండి, లోకాసు వార్త చూడమ్మా. లోకాసు వార్త 2వ అధ్యాయంలోను 14 వచ్చిన వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది చూడమ్మా. లోకాసు వార్త 2:14. సర్వోన్నతమైన స్థలములో దేవుని మహివు ఆయనకిష్టులుగా అటు చూడండి, సర్వోన్నతమైన స్థలం అంటది. ఈ స్థలము దేవుని మహిమపరచడానికి ఆయన ఇష్టలుగా మనుషులు వస్తారంట. వచ్చి దేవుని కృప కావాలి మనకి ఇష్టముగా ప్రేమించాలి. దేవుడు అంటే ఎంత ఇష్టమో సమాధానంగా ఉండాలట. అలాగే సర్వోన్నతుడైన స్థలం ఇది. ఈ స్థలములోనూ దేవుని మహిమపరుచుకోవాలి. ఆయనకి ఇష్ట మనుషులు ఉన్నారు, ప్రేమపై ప్రార్థించే వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమలకు మరి స్తోత్రాలు కలగాలి. దేవుని మహిమ ఘనపరిచే సమాధానంగా ఉండాలని. అప్పుడు ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమును వెళ్ళిన తర్వాత ఆ గొర్రె కాపులు జరిగిన ఈ కార్యము ప్రభు చేశారు. ఆ కాలములను బెల్తహేములకు పోయి మరి చూడడం ఒక్కరోజు చెప్పుకున్నారంట. బెల్తహేములను ఆ కొన్న మరి దేవుడికి ఉండే మరి చూద్దాం. బెల్తహేములను యేసుక్రీస్తు ఉన్నాడు, శిశువు పుట్టాడంట. మరి ఇక్కడ సర్వోన్నతుడైన స్థలం ఉంది. ఆ స్థలంకి వెళ్ళి మన ఆయన ఇష్టం మనుషులు చూద్దాం అని రాయబడి ఉంది. మన ఇక్కడ ఉంటే మన దేవునికి ఇష్టంగా ఉండాలి. మానవులంట ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి వచ్చాడంట. మానవులంట రక్షించడానికి వచ్చాడంట. మానవులు ఆయన ఇష్టముగా ఆశీర్వదించాలి. దేవుని ఇష్టలుగా స్థలం ఎక్కడుంది? సర్వోన్నతుడైన స్థలం ఉంది. ఆ స్థలానికి ప్రేమించే ఇష్ట మనుషులకు సమాధానం కలిగినట్లుగా ఉండాలని. అప్పుడు దేవునికి స్తోత్రములు. కీర్తనకి వెళ్దామమ్మా. కీర్తన భక్తుడు చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. వారికి దేవుని ఇష్టలుగా ఆశీర్వాదం పొందేవాళ్ళు మాట చూడండి. 18 కీర్తనలు 18:19 వెళ్దాం చూడండి. చెప్పమ్మా.
నేను ఆయన ఇష్టడను కనుక ఆ, ఆయన నన్ను తప్పించను. ఆ. కీర్తనలు 18, 19. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను. ఉమ్, నేను ఆయనకు ఇష్టడను కనుక ఉమ్, ఆయన నన్ను తప్పించను. ఉమ్. నా నీతిని బట్టి 20. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఉమ్. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇక్కడ ఏముందండి? ఆయన విశాలమైన స్థలం అంట. మనకి విశాలమైన స్థలం ఉంది. ఆయన తోడుకుని వచ్చి ఇష్టలుగా ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఏ కీడు రాకండి తప్పించేవాడు. ఆయనకి విశాల స్థలం కావాలి, ఇరికి స్థలం కాదు. ఇరికి స్థలంలో ఉండి మనం ఏర్పాటు చేసుకున్నా ఆయన స్థలం కావాలి. ఇదిగో ఈ స్థలంలో నీకు ఏర్పాటు చేస్తా, ఈ స్థలంలో నీకు విశాలమైన మహిమలేంటో నీకు ఇష్టలుగా ప్రేమించాలని ఆయన సర్వోన్నత స్థలములను ఇగో ఇక్కడ ప్రవేశించాడు. ఆయన మరి దూతల తాలూకా మాట్లాడించి మరి రక్షకుడు పుట్టాడంటే అని ఆనాడు కాలములను మరి ప్రవేశించగా మరి యెహోవా మార్గములను అనుసరించి భక్తిహీనంగా దేవుడిని విడిసి మరి వరకూడదంట. దేవుడిని ఇష్టలుగా ఉండి మరి విడవనాలకూడదు. ఒక భార్య, ఒక భర్త ఎలా ఉండాలండి? ఐక్యతగా. ఈ ఐక్యతగా అంటే ఒకరితో ఒకరికి జతపరుచుకోవాలంట. భర్త అంట తన భార్య ప్రేమించాలంట, అలాగే భర్త మరి భార్య అంట తన భర్త లోబడి ఉండాలంట. అలాగే ఐక్యతగా ఉంటే దేవునికి ఇష్టలుగా అలా ఆశీర్వదించి పొందుతారని ఈ వాక్యం రేపింది. మరి అదే విషయం స్తోత్రం ప్రసంగిలోకి వెళ్తాం. చూడమ్మా, ప్రసంగిలోకి వెళ్తాం. 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువాడు దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ప్రయాసపడి పోగు చేయకుండా ఆయన పాపాత్మునికి నిర్ణయించు. ఇదియు వ్యర్థముగాను గాడిపై ప్రయాసపడినట్టుగాను. ఇక్కడ ఏంది? దైవ దృష్టికి మంచి వాడిగా ఉండాలంట. ఇక్కడ ఏముందండి? భార్య అయినా భర్త అయినా మరి ఎలా ఉండి దేవుని దృష్టిలుగా మన ఆశ్రయాలు పొందాము. దైవుని దృష్టికి ఉండి దేవుని జ్ఞానమును, తెలివిని, ఆనందంతో మీకు అనుగ్రహించుకోవాలి. దేవునికి తెలివి ఎంత మీకు ఏర్పాటు చేశాడు? ఒక జ్ఞానోపదేశముగా. జ్ఞానవంతు తన ఇల్లుకు ఎలాగా కట్టుకుంటుందో అలాగే ప్రేమించినట్లుగా దైవ దృష్టిగా ఉండి ఆయనకి ఇష్టం ప్రయాసపడాలంట. ఈ వాక్యములు రాయబడింది. ప్రియమిట్లరా, ఆయన ఏదైనా ప్రయాసపడినట్లుకు మనం కనిపెట్టాలి. మన ప్రయాసం ఏ రకంగా ప్రయాసం దేవునికి ఇష్టంగా ఉంటున్నా కదా మనం ఉండాలి. అలాగే కూడా మరి శత్రువులు కూడా సహకరించాలంట. శత్రువులకు అంటే మిత్రులుగా చేయాలని ఈ వాక్యం రాయింది. దేవుని ఇష్టలుగా ఆశీర్వాదం పొందిన వాళ్ళు. ప్రియమిట్లరా, మరి చూద్దాం. చూడండి, సామెతలకు వెళ్ళిపోతాం. చూడమ్మా, సామెతలు 16, సామెతలు 16, 7 వచనాలకు వెళ్తాం. అక్కడ ఏముందండి? దేవునికి ఇష్టలుగా ఏం చేస్తారండి? భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా భయభర్త కలిగి ఉన్న ఏం చేస్తారు? మనుషులు చెడుతాను తొలగిపోవటానికి మరి ఆయన ఇష్టలుగా ఉండి మరి ఆయన ప్రవర్తనగా భీతికరంగా మరి కలిగిన గొప్ప ఉండటానికి ఆయన కొంచెమైన శ్రేష్టముగా, కొంచెమైన యథార్థముగా మన ప్రవర్తనగా శత్రువులకు సహకారముగా మిత్రుగా చేసేవాడంట. శత్రువులు ప్రేమించండి. శత్రువులు ప్రేమించే విధానముగా మిత్రులకు సహకరించాలని ఈ వాక్యం రాయబడింది. తాను చేయబోయిన సిద్ధముగా యెహోవా నీతి కర్మగా ఉండి ఆయన దేవుని ఇష్టలుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. మరి యోహాను వెళ్తాం. సుమా, యోహాను సువార్తలోకి వెళ్దాం. అక్కడ చిన్న మాట చూడండి. మరి యోహాను సువార్త 8, యోహాను సువార్త 8:29 వెళ్తాం. చూడమ్మా, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూడండి, నన్ను పంపినవాడు తండ్రి అన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్ట కార్యం చేసినప్పుడు ఈ భూలోకము స్వతంత్రించుకోవాలి. పాపరోత జీవితాలు ఉండిపోయారు. వాళ్ళు ఒంటరిగా విడిచిపోయారు. వాళ్ళు ఒంటరి కాదు, విడిచిపెట్టకూడదు. కానీ ఒంటరిగానే ప్రేమించాలంట.
ఒంటరిగా ఉండే సంగతులన్నీ దేవుడు మాట్లాడించి అనుగ్రహించాలంట. అనుగ్రహించి ఆయన ఇష్టలకు సంగతులని మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుని ప్రేమ కలిగింది ఒకరితో విశ్వాసం వింటూ దేవుడి కాబట్టి దేవుడి నమ్మిన వాళ్ళకు అక్కడ ఈదులందరిక మాట్లాడేవారంట. ఒకరితో ఒకరిని సహవాసంతో ఉండాలి. ఒకరితో ఒకరు ఈదులు కలుసుకుని యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఈయన రక్షించేవాడు, ఆయన ఇష్టలుగా ప్రేమించాడట. ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి స్వతంత్రించుకోవటానికి ఆయన మార్గములను ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఒంటిని కాదు విడిచిపెట్టలేదు. మనం ఒంటరి ఉంటున్నామా, జీవితాలు ఒంటరి ఉంటున్నామా, కానీ అందరితో సహవాసించే నేను ఒంటరి విడిచిపెట్టడు. ఆయన ఒంటిని విడిచిపెట్టలే కానీ ఆయన చెప్పాడంట. యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు ఒంటరి జీవితం అవుతుందా, ఒంటరి విడిచిపెట్టను, కానీ నన్ను పంపిన తండ్రి నీకు తోడుగా ఉండాలని, నన్ను పంపిన తండ్రి నీకు సహవాసం ఉండాలని, నా తండ్రి పంపిణీ నువ్వు ఒంటరి జీవితం ఎలాగంతో నువ్వు ఏ రకంగా కుంగిపోయి ఉన్నావో, ఏ రక శ్రమలో ఉన్నావో, ఏ రకంగా నిశయితలు ఉన్నావో, కానీ నేను విడిచిపెట్టలేదు. నన్ను పంపిన తండ్రి సమాధాన పరిచినట్లుగా ఆయన ఇష్టలుగా నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ప్రేమించాలని, నిన్ను కనిపెట్టాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, మరి అదే విషయంలో మనం మార్గములు, సరైన మార్గములు ఉండాలంట. చూడమ్మా, సామెతల గ్రంథానికి వెళ్దాం. చూడమ్మా 3 సామెతల గ్రంథం 3:12. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించు. అదేండి, తండ్రి తనకి ఇష్టలుగా కుమారులకి గద్దిస్తున్నాడు కదా. తండ్రి అన్నాడు, తనకి ఇష్టలుగా కుమారులు ఏం చేస్తారు? కొడుకు మాట వినకపోతే తండ్రి గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తారు? జాగ్రత్త చేసుకో, ఏమిటి మరి దేవునికి భయభక్తి కలిగి ఉండటాల తండ్రి. అలాగే మన పరలోకం తండ్రి అంట మరి కుమారుడిగా తండ్రి వచ్చిన యేసుక్రీస్తు ఆయన మనకు ఇష్టలుగా ప్రేమించి ఏకరీతిగా ప్రేమించాలని మనం ఉండాలి. మన సహవాసము లోతైన మరి ఈ హృదయము పరిశుద్ధంగా ఉంటుందా, నీతిని యథార్థంగా ఉంటుందా, తండ్రి భావములో వెళ్ళినట్లు ఉంటామా, తండ్రిలో మరి భయభక్తి కలిగి ఆయన ప్రేమిస్తున్నామా, ఆయన ఇష్టలుగా ప్రేమిస్తున్నామా అని ఈ వాక్యం ఉండాలి. అలా ఉంటేనే నువ్వు జ్ఞానం సంపాదించుకుంటావు. జ్ఞానం సంపాదించుకుని ఆయన పరలోకమునక నీకు మరి ధన్యత మనకు ఉంటుంది. ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, అలాగే ఎబ్రీలోకి వెళ్తాం. చూడమ్మా, ఎబ్రీ 11లోకి వెళ్తాం. ఎబ్రీని 11:5లోకి వెళ్దాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడకమునుపు దేవునికి ఇష్టడై ఉండెను సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక కనపడలేదు. ఇక్కడ వాక్యం ఏంటంటే, ఎబ్రీలో ఒక మాట ఉందండి. అనువు కంటే విశ్వాసం బట్టి అంట ఆయన దేవుని కార్యములకు సాక్షించడానికి విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా ఉండేవాడంట. నీతిమంతులకి ఆయన ద్వారాగా ఉండేవాడంట. మరి విశ్వాసం ఎక్కడ ఉంటుందండి? ఆయన మూర్తి చెందే వరకు, శాశ్వతమైన వరకు విశ్వాసముగా మరి ఉండేవాడు. అక్కడ అనూకు బంతుడు ఆ బిడ్డ ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. మన దేవునికి కనిపెట్లుగా విశ్వాసం లేకుండా ఇష్టలకి అసాధ్యం ఉంటుందా? లేదు. చూడండి 6వ వచనం వెళ్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమును. దేవుని ఎద్ద వచ్చిన వరకు ఆయన ఉన్నయు తన వెతికిన వారి ఫలమునకు దయచేసిన వారి యొక్క నమ్మవాలని కదా. దేవుడికి స్తోత్రం. ఇక్కడేమండి, ఆయన అసాధ్యమైన వచ్చిన వరకు ఉన్న వారికి వెతికిన వారికి ఫలము కావాలంట. వెతికిన వారు ఫలమే కావాలకి దయ చూపించడానికి మీ ఇంట్లో ఫలాలు లేవా, నష్టపోయావా, ఇరుకులోని సమస్యలు ఉన్నావా, నీకు దయచేస్తా నమ్మవాలంట. నమ్మితే నీ వెళ్ళైతే సమస్తం సాధ్యం ఉండట. అప్పుడు విశ్వాసం బట్టి అప్పుడు నవ్వుకు అప్పుడు నోయవ కాలంలో కూడా అది ఎంతో ఆత్మీయంగా ఉంది. ఆది కాండం వరకు మరి పెగట వరకు ఇవన్నీ చూస్తే దేవునికి ఇష్టలుగా ఉన్నాడట. దేవునికి చిత్తముగా, దేవునికి కనికరముగా, సమాధానముగా ఉండాలని ఈ రాయబడి ఉంది. ప్రియమిత్రులారా, మరి సహోదరులారా, మన దేవునికి ఉండాలని, మరి యేసు జీవితం వెళ్తే ఎంత పవిత్రుడో, ఎంత ఆత్మీయుడో, మరి అలాగే మన అభివృద్ధి పొందినట్లుగా ఉండాలి. ఈ వాక్యం రాయబడింది. మరి అదే విషయంలో చూద్దామా, ఎప్పుడు వెళ్తాం. దేవుని కృప మనం చేయగలం, మనం ఏది సాధించలేం. దేవుని కృప ఉంటే అన్ని విషయాలు మనకి ఆనందం వస్తుందంట. చూడండి, కీర్తనలకు వెళ్తాం. చూడమ్మా, ఎపిసిలికి వెళ్తాం. సారీ అమ్మా, ఎపిసిలికు 2:5 వెళ్తామ్మా. 45 15 అమ్మా.
దినములు చెడ్డవి గనుక ఆ, మీరు సమయమును పోనీయక ఆ, సద్వినియోగం చేసుకొనుచు ఆ, అజ్ఞానుల వలె కాక ఆ. జ్ఞానుల వలె నడుచుకునేట్టు ఆ, జాగ్రత్తగా చూసుకునేది. ఆ. చెప్పమ్మా. ఇందు నిమిత్తము మీరు ఉమ్, అవివేకులు కాక ఉమ్. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునేది. ఆ, ఇక్కడ ఏముందండి, మన అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండే. మరి ఏపీసీలకు 2 మరి 15లోకి వెళ్తాం చూడమ్మా. 15 వచ్చును. ఇట్లు సంధి చేయొచ్చు ఉమ్, ఈ ఇద్దరిని తన యందు ఉమ్, ఒక నూతన పురుషునిగా ఉమ్, సృష్టించి ఉమ్. తన సిలువ వలన ఆ దేశమునికి సంచరించే ద్వారా ఆ, దాని ద్వారా ఉమ్, వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఉమ్, దేవునితో సమాధాన పరచవలని ఉమ్, ఇలాగ చేసింది ఉమ్, ఆ, ఆయనే మనకు ఉమ్. సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ ఏముందండి, మీరు ఇట్లు సంత చేస్తున్నారు, ఇద్దరు ఒక్కరికి నూతన పురుషుడిగా సృష్టించాను, నూతన వ్యక్తిగా ఆయన లోకానికి వచ్చారు. మన అన్నాడు, ఆయన సిలువ వల్ల దేశించి సంచరిస్తూ కాదు, మీరిద్దరు ఏక శరీరముగా చేసి దేవుని సమాధాన పరుచినట్లుగా ఒకరితో ఒకరికి సహవాసము ఆయన సమాధానకారుడిగా ఉన్నారు. మన ఇలా ఉన్నారు దేవుడు కొడుతున్నాడు. ఒక భార్య విషయాలు కానీ ఒక భర్త విషయాలు కానీ ఆయన సమాధానకరినట్లుగా దేవుని కృప పొందుకోవాలంటే ఇలా ఉంది, రాయబడింది. ప్రియమిటరా, కీర్తనకి వెళ్తాం చూడండి. కీర్తనకి వెళ్తే 37లోకి వెళ్తాం చూడమ్మా. కీర్తన భక్తుడు ఏమంటున్నాడు, ఒక మాట ఉంది. 31 కీర్తనలు 7 వచనంకి వెళ్తాం. నీవు నా బాధ దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధములకు నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితులై సంతోషమును ఎంచెదను. ఇక్కడ ఏమందండి, నీవు నా బాధములను దృష్టి వించి ఉన్నావు. మన బాధ అంట దేవుని దృష్టికి ఉంచాలంట. వాళ్ళు మన ప్రాణ బాధంలో కనిపెట్టి ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. ఏంటంటే కృప కావాలి. కృప లేనిది మన జీవితాలు అలకం. కృపను బట్టి దేవుడి క్షేమంగా, కృపను బట్టి మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ దేశంలో ఉన్నామో ఆనందము తైలముతో మనం ఉండాలి. అలా జాగ్రత్తగా ఉంటేనే మన దేవునికి ఇష్టలుగా మనం ఉంటాము. సమాధానం కలిసినట్లుగా ఆయన ఇష్టపూర్వకంగా మరి చాలా జాగ్రత్తగా ఉండాలంట. మరి చాలా విషయాలు కూడా చెప్పాలంటే మరి అంత టైం లేదు. మన దేవుడి కృప లేనిది మనం చాలా జాగ్రత్తగా శాంతికరమైన ఉండాలని వాక్యం రాయబడింది. చూడండి, రోమా పత్రిక వెళ్దాం చూడమ్మా. మనం ఏ రకంగా శాంతి గలమగా శ్రేష్టంగా ఉండాలో కొన్ని విషయాలు చెప్తాను మీకు. రోమ 3:17. శాంతి మార్గము వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వారిని ధర్మశాస్త్రములకు లోనైన వారికి చెప్పుచున్నదని. ఇక్కడ మన ఏదండి, ప్రతి మాట శాంతికరమైన మన సమాధానముగా ఈ ధర్మశాస్త్ర ప్రకారం రాయబడింది. ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ శాస్త్రములు కూడా మన ఆ పాత్ర అన్నిటిలో ధర్మశాస్త్ర ప్రకారముగా అన్నిటిలో వెలిగించి అన్నిటిలో మరి జ్ఞానముతో నడవాలి. ఆయన సంబంధ క్రియములుగా, ఆయన క్రీస్తు ఇష్టలుగా, క్రీస్తు సంబంధం నడిపించినట్లుగా ఒక శాస్త్రకం ఇందులో రాయబడింది. ఆయన మనుషులందరి దృష్టికి నీతి మంతులు తీర్చబడాలన్న. నీతి మంచులు తీర్చబడాలి ఏంటండి, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం మన పాపములు ఎటుతో మనకు తెలిసి పడుతుంది. అలా క్రీస్తు విశ్వాసం ద్వారా మన జరిగిన నీతిని కావాలంట. నా నీతిని రాజ్యమును మొదటి నీతిగా కదా, నా నీతిని మనం ప్రవేశించలాగా నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నీతి అనుసరించు, నీతి వెరిగినట్లుగా ఉండాలంటే మన పాపరోత జీవితాలంట విడిచిపెట్టాలంట. విడిచిపెట్టేసి మన జీవితాలు కూడా మన దేవునికి భయభక్తి ఉంటే అప్పుడే మనకు శాంతి సమాధానగా దేవుని ఇష్టలుగా సమాధాన పడినట్టుగా ఆశ్చర్యించబడతాం. మన దేవునికి ఏంటంటే సమాధానం ఇచ్చుగా ఎవరు ఇష్టం పూర్వకంగా నడుస్తామో వాళ్ళే మనం ప్రేమతో నడిచినట్లు ఉంటాయని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, దేవుని ఇష్టలుగా ఉండి సమాధాన పరిచినట్లుగా ఆయన ఐక్యతగా మరి ఉండాలని ఈ వాక్యం రాయబడింది. అందరు సమానంగా మరి దేవుడు ఎంత ఇష్టముతో ఈ లోకానికి వచ్చాడు, దేవుడు ఎంత ఇష్టముతో ప్రతి మానవుని ప్రేమించడానికి వచ్చాడు, మరి ఎంత ఇష్టముతో దేవుని రక్షించాడు, ఎంత ఇష్టముతో ఆయన ప్రేమించి మానవులు రక్షించి తండ్రి యొద్దకు సమాధాన పరుచడానికి వచ్చాడు. మన దేవుని ఇష్టలుగా ఆశ్చర్య పొందని సమాధాన పరిచినట్లుగా ఆయన ప్రేమించాలంట. ప్రేమ
ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? మరి దేవుడిచ్చే ప్రేమ మానవులు ఎలా ప్రేమించాడు, మనము కూడా ఒకరితో ఒకరు ప్రేమించుకుంటా సహవాసంతో ప్రార్థనతో కూడి ఒక నమ్మకం ఉండాలంట. అలా నమ్మకం ఉంటే దేవుని ఇష్టలుగా ఆశ్రయించి పొందే ఉంటాయని ఈ వాక్యం రాయబడింది. దేవుడి మాట దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. రాజా నీకు వందనాలు నాయనా. నీకు ఇష్టముగా ఆశ్రయ పొందే మేము ఉన్నాం తండ్రి. ఈ లోకంలో మాకు ఆశించింది ప్రభా గొప్ప రక్షకుడు దైవ కుమార విశ్వాసంతో ధరింపచేయని ప్రభా. ఇలా కుటుంబ కొరకు, బిడ్డల కొరకు, కూతుర్లు అల్లుల కొరకు, క్షేమం కొరకు నాయన ఆశ్రయించిన ప్రభా. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రభా రక్షణ కోసం ప్రభా ఆశ్రయించిన ప్రభా. ఎగతగడ ప్రార్థించక ఏ స్థానంలో లైపరిసి ఏ స్థానంలో శాశ్వతమైన ప్రేమతో రక్షణ దయించిన ప్రభా. నైనా విదేశాల్లో ఉన్న ప్రభా నైనా భర్త కూడా దీవించి ఆశ్రయించిన ప్రభా. క్షేమం కోసం ప్రార్థిస్తున్న ప్రభా. అలాగే సహాయం చేసిన ప్రభా. అయాల అత్తగారి కోసం ప్రార్థిస్తున్న ప్రభా. క్షేమం ఉన్నట్లుగా ధరింపు చేయని ప్రభా. నైనా తోబుట్టినోడు తల్లి గారు అయా విదేశాలను ప్రభా క్షేమగినట్లుగా ధరింప చేర్చిన సాక్ష్య వాడికని ప్రభా. ఇలా కుటుంబంతో ఒకరితో ఒకరు సహవాసం, ఒకరితో ఒకరు సహాయము, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉన్నట భయభక్తులు కొని ఆడుబడినట్లుగా ధరింప చేసి సాక్ష్య వాడికని ప్రభా. అన్ని నామములో నీ ప్రేమకు ప్రభా సమాధాన పరుషులుగా ఇష్టులుగా నడిపించి ఆశ్చర్యిస్తానా తండ్రినా. ఈ వాక్యం ద్వారాగా అనేక బిడ్డలకు రక్షణ తెచ్చి సహాయం ఇచ్చి ఆదరించి ప్రేమించి నీ స్వరం బిడ్డలకు తెచ్చే ప్రభా. ఆయా చిన్న కుమార్తె కూడా దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డల ప్రభాని తోడుకున్నట్లుగా కాపుదల భద్రత ఉంచు. నీ సాక్ష్య సజీవుల గురించి సహాయం అందించి ప్రేమించమని క్రీస్తు యేసే పరిశుద్ధాత్మలో గొప్ప కార్యములు నడిపించే ప్రభా. ఇలా అందరి పేరు పేరుని ప్రభా వద్దాత్మలో తల్లిదండ్రులు దీవించి ఆశ్రయించి నడిపించిన ప్రభా. నీకు సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభా ప్రతి అవసరాలు ప్రభా అయా నడిపించి అయా గొప్ప మేలు సంగతులు ప్రభా. ఊహించలేని గొప్ప సంగతులు, ఊహించలేని గొప్ప కార్యములు, ఊహించలేని ప్రభా నన్న గొప్ప మేలు ప్రభా ఆశ్రయించిన ప్రభా. విదేశాలన్న ప్రభా అలా ప్రయాణం అంతట్లా తోడుకుని ప్రభా. అలా చేసే పని విషయాలు, అలా చేసే జాబు విషయాలు నీ తోడుగా ఉండి నీ రెక్కల చాట్లుగా నీ సహాయం అందించమని ప్రేమించే సత్యముతో నడిపించి ప్రభా. జీవ మార్గములు నడిపించి ప్రభా. అయా సత్యం మార్గములు ప్రభా, విశ్వాస మార్గము ప్రభా. అయా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో నడిపించి ప్రభా. గొప్ప సాక్ష్య వాడుకొని వీళ్ళందరూ కనిపెట్టి పేరు పేరును ప్రభా ఇలా అప్పగించుకున్న ప్రభా. వీళ్ళందరూ ప్రభా విశ్వాసులు ప్రభా. వీళ్ళందరూ పేరు పేరును ప్రభా. వీళ్ళ కుటుంబంతా ఆశ్రయించి అయా మంచి కార్యములు, మంచి ఫలాల కోసం అయా ప్రార్థిస్తున్నారు తండ్రి. వీళ్ళందరూ ప్రభా పేరు పేరును ప్రభా గొప్ప సంగతులు ప్రభా. అయా ఈ 3 నెలల్లో అయా దీవించి ఆశ్రయించి ప్రభా. ఈ నెలంతా సజీవులు ఉంచు, సాక్ష్య వాడుకమని సహాయం అందించండి. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెటం వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. యేసురత్నమేజం శ్రీరత్నమేజం యేసురత్న సంపూర్ణత విజయమతోని కాక అపాయము నాశనం కలను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి. అందరికి ప్రైజుల్లా అందరికి వందనాలు.